నాగసాధు అని చెప్పుకొని అఘోరి చేసిన అరాచకాలు చూస్తున్నాం, వింటున్నాం. సో ఈరోజు షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో జోగిని శిరీష, జోగిని సంధ్య ఇద్దరు వచ్చి కంప్లైంట్ చేశారు. ఎన్ని రోజుల్లో రిమాండ్ తీసుకొస్తారు, కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్లో ఏముంది, అసలు ఏంటి విశేషం, ఈ మధ్య ఏమన్నా కలిసారా మేడం మీరు? ఏమన్నారు అంటే ఒక 10 days బ్యాక్ అయితే మేము తనని కలవడానికి ట్రై చేసాం. అంటే షామీర్పేట కట్ట మీదకే వచ్చింది తను. కట్ట మీదకి వస్తే కలవడానికి ట్రై చేస్తే మమ్మల్ని క్రాస్ చేసుకునేసేసి మమ్మల్ని అంటే ఇక అటాక్ చేసినట్టుగా చేసింది తను. చేసి మమ్మల్ని దాటుకొని వెళ్ళిపోయింది అవతలకి. ఆపమని చెప్పాము, పిలిపించాము. పిలిపించినా కూడా వాళ్ళు పిలిస్తే మేము వచ్చేది ఏంటి అని చెప్పనని కొంచెం ర్యాష్గా మాట్లాడడము, బిహేవ్ చేయడం చేసింది. సో ఏంటంటే తను చేసేది ఏంటంటే కరెక్ట్ కాదనిపించింది. సమాజంలో ట్రాన్స్కి ఒక మంచి పరువు ఉంది. ట్రాన్స్ ఏ చెప్పినా సరే జరుగుద్ది. వాళ్ళు ఏంటంటే మనకి మంచి దీవెనార్తలు ఇస్తారు. వాళ్ళు మనల్ని బాగుండాలని చెప్పనని వాళ్ళకి ఒక 10 రూపీస్ ఇస్తే వాళ్ళు మనకు మంచి జరుగుద్ది అని చెప్పని సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది. అటువంటిది ఈరోజు సరే నువ్వు ఒక ట్రాన్స్ అయినప్పుడు ఒక అఘోరాగా నువ్వు మారిన తర్వాత నువ్వు ఒక అఘోరాగా మరి లైఫ్ లీడ్ చేయాలి. అఘోరాలు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నట్టు ఎక్కడ లేదు కదండి. మ్యారేజ్ చేసుకున్నట్టు ఎక్కడ లేదు. తను ఒక బాయ్ అఘోరాన్న అయితే సరే తను అఘోరాగా ఉండటానికి ఇష్టం లేదు అని చెప్పనని తను మ్యారేజ్ చేసుకున్నాడు అని అనుకోవచ్చు. ఇప్పుడు తను ఒక ట్రాన్స్జెండర్ లేడీని చేసుకుని ఏం చేసుకుంటారండి? ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్కి కావాల్సింది ఒక బాయ్ని తీసుకొచ్చుకుంటే తను మ్యారేజ్ చేసుకుంటారు ఎక్కడైనా సరే. అది ఎక్కడైనా ఉన్నదే. ఒక లేడీ ఒక బాయ్ని చేసుకుంటుంది కానీ ఎక్కడైనా అది మాయ చేసిందో, మందు పెట్టిందో ఏదైనా సరే ఇక అది సమాజానికి వదిలేస్తున్నాం. ఆ అమ్మాయి వ్యక్తిగతానికి వదిలేస్తున్నాము. ఈరోజు కుటుంబాన్ని నడి రోడ్లు పాలు చేసేసి ఆ అమ్మాయి వచ్చి ఈరోజు అమ్మ అంటూనే అమ్మని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారండి? అమ్మని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారు చెప్పండి? సనాతన ధర్మంలో ఇక నువ్వు ఏం కాపాడేవి సనాతన ధర్మాన్ని? ఇంక నువ్వు అదే నేను పెళ్లి చేసుకునేది కూడా సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసమే అనేసి అంటుంది. దాని గురించి మీరే ఏ విధంగా కాపాడతారండి? మ్యారేజ్ చేసుకుని ఏ విధంగా కాపాడతారు అంటే ఆ అమ్మాయికి ఏమన్నా యోని పూజ అలాంటివి చేసి ఆ అమ్మాయిని బలి ఇవ్వటం అలాంటిది ఏమైనా జరుగుద్దా దేశం కోసం ఏమన్నా? ఏమో మరి ఇక తనకే తెలియాలి. ఇక అది మరి అది తనకి తెలియాలి. అది తన వ్యక్తిత్వం, అది తను మాత్రం దొరకాలి. ఎందుకంటే ఎక్కడున్నారో సరే పోలీసులు అయితే మాత్రం పట్టుకొస్తారు. మేము కంప్లైంట్ అయితే చేసాము. దొరికిన తర్వాత మీ యాక్షన్ ఏంటిది? దొరికిన తర్వాత యాక్షన్ అంటే ఇక అసలు ఇక చెప్పకూడదు. ఇక మీకు ఉంటుంది ఇక తనకైతే. ఏమని చెప్పారు? ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, ఎన్ని రోజులకు రిమాండ్ రిలీజ్ అవుతారు అంటే డేస్ అనేది చెప్పలేదు. వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఎంక్వైరీ చేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు వాళ్ళు మనకి ఇప్పుడు పలానా టైం చెప్పి డేట్ చెప్పి ఆ టైంకి కాలేదనుకోండి, ఇప్పుడు వాళ్ళకి కూడా మనం చూస్తున్నాము డ్యూటీస్లో బిజీగా ఉంటున్నారు. సో ఏంటంటే వాళ్ళు చేసే యాక్షన్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇందాక సార్ కూడా మాట్లాడారు, మేము చేసే యాక్షన్ మేము తీసుకుంటామమ్మా అని చెప్పని మీకు కేసు కూడా చూపించాం. మేము మొత్తం చూపించాం. ఇందాక సార్ వాళ్ళు చూపించారు. ప్లస్ ఏంటంటే చేసిన దానికి మాత్రం ఖచ్చితంగా సనాతన ధర్మంలో ఇట్లాంటి చీడ పురుగులు ఉండకూడదు. సమాజాన్ని కాపాడాలి అని అంటే మన దేవుని గొప్పతనం మనం చెప్పుకుంటే సమాజంలో మనకి ఒక గొప్ప పేరు వస్తుంది. మన దేవుడి గురించి మనము కాపాడుకోవాలి. మన దేవుడిని మనం గొప్ప చేసుకోవాలి. అంతేగాని సనాతన ధర్మంలో వచ్చేసేసి నేను ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను మతభేదాలు కలిగిస్తే, మతభేదాలు ఉండకూడదనే కదా మన దేశంలో ఇప్పుడు అన్ని మతాలకు అతీతంగా ఉంది కదా మన దేశము. మన హిందూ దేశంలో అన్ని మతాలకు అతీతంగా ఉంది ఈ దేశం. నన్ను అఘోరి ఇంత లైవ్ లో మంచిగా పెళ్లి చేసుకొని నన్ను ఎవరు ఏం చేయలేరు అనేసి కూడా ఒకటి మాట అన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? లైవ్ లోకి వచ్చి నన్ను ఎవరు ఏం చేయలేరు అని అంటే ఖచ్చితంగా దొరికే టైం వస్తుంది. తను దొరుకుతాడు, దొరకకుండా ఏముండడు. దొరికినప్పుడు మాత్రం పోలీసులు తీసుకునే యాక్షన్ పోలీసులు తీసుకుంటారు. సమాజంలోకి వెళ్తే సమాజం తీసుకునే యాక్షన్ ఉంటుంది. ఒకవేళ ట్రాన్స్ కమిటీలోకి వస్తే ట్రాన్స్ కూడా తీసుకునే యాక్షన్ ఉంటుంది. సో తను ఎక్కడున్నా సరే తనకి ఏంటంటే ప్రాబ్లం అనేది ఖచ్చితంగా క్రియేట్ అయిపోయింది. అది సమాజపరంగా సమాజం కూడా ఈరోజు వ్యతిరేకించే విధంగా తను చేసుకున్నాడు. ఒకప్పుడు ఇదే జోగిని సంధ్య అమ్మ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏమన్నారంటే అందరూ కూడా తన రియల్ అఘోరా అన్న వాళ్ళే ఈరోజు ఫేక్ అఘోరా అంటున్నారు. ఎందుకంటే అఘోరా ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకున్నట్టు ఎక్కడ లేదమ్మా. ఓకేనా? ఎక్కడ లేదు మ్యారేజ్ చేసుకున్నట్టు.